అయినప్పటికీ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ నడిపిస్తారు. సో దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాదని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్పారు సార్? మేము చెప్పేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్స్ ఉంటే వాళ్ళ ప్రైవేట్కి ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళ సొంత స్కీమ్స్ ఉంటాయి, పెట్టుకోండి. ఇందిరాగాంధీ పెట్టుకోండి, మీకు అవసరం అంటే ఉసామా బిన్ లాడెన్ పెట్టుకోండి, దావూద్ ఇబ్రాహిం పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర కేబినెట్ ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఒక్కొక్క స్కీమ్కు ఒక్కొక్క పేరు ప్రకటించేది. ఆ పేరును కాదని మీరు సొంత పేర్లను క్రియేట్ చేసుకుని సొంత పేర్లు పెట్టే ప్రయత్నం చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నాము. రెండు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి ఉంటేనే ఇవాళ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లకు పైసలు ఇస్తున్నది. ఇప్పుడు గతంలో కేసీఆర్ సర్కారు ఒక్కరికి ఇల్లు ఇవ్వలే, ఇళ్లను కూలిపోతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్స్ట్రా ఇవ్వడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు దాన్ని పక్కపెట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ పేరునే తీసేసి మీరు ఇందిరమ్మ ఇళ్లను పెట్టుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు మేము ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసం అని చెప్పి రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు రేషన్ కార్డుల మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క పేరు పెట్టుకుని కనీసం కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టకపోవడం వలన ఇలా ఎంతవరకు కరెక్ట్? అంటే పేరు ప్రఖ్యాతుల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మేమేమంటే మీ పేరు పెట్టుకోండి, కానీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరు కూడా రావాలి. మీరు అట్లా చేయకుంటే ఏం చేస్తాం? మేము నేరుగా లబ్దిదారులకి ఆ స్కీమ్ ఎట్లా ఇవ్వాలో ఆలోచిస్తాం. మేము అట్లా ఆలోచిస్తే మీకు ఇబ్బంది వస్తుంది, ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు సహకరించకూడదు, కరెక్ట్ కాదు. ఇది మూర్ఖత్వం అవుతుంది. పేర్ల కోసం కొట్టాడే ప్రయత్నం చేయొద్దు. మేము ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపము, నేరుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం.